ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు. నిజంగానే నేను 5 కోట్లు అడిగినట్టు ఆధారాలు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. మొదలు పెట్టండి. ఇద్దామంటే 5 కోట్లంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. నువ్వు అంత డబ్బున్నాడు కాదు, బంగారం తాకట్టు పెట్టినా 5 లక్షలు రాదంటున్నారే. మిమ్మల్ని ఎంత అడుగుతానా నేను? నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. జగమంతా నగలమయం. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం సార్, ఇది మా సొంతం. రే, ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదా? చాలా మంది బాధితులు ఉన్నారు. దేవుడు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఓడిపోయిన తర్వాత ఇక నేను చెప్పనన్నాను. చెప్పను బ్రదర్. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ సీఎం అవుతారని చెప్పి అది జరగకపోవడం వల్ల ఇక చెప్పనన్నాను. చెప్పను బ్రదర్. వెంకటేశ్వర స్వామి అమ్మవారిని క్షమించమని అడిగి ఇకపై ప్రముఖులకి చెప్పనన్నాను. కానీ నాగ చైతన్య శోభిత ఎక్స్టెండెడ్ కాబట్టి చెప్పానన్నారు. ఎర్రిపుక్కులు చేయడం మా వంతు. మరి నువ్వెప్పటి నుంచి మమ్మల్ని ఎర్రిపుక్కులు చేస్తున్నావు? నాగ చైతన్య సమంత అప్పుడు చెప్పారు, నాగ చైతన్య శోభిత చెప్పారు, రకుల్ ప్రీత్ సింగ్ సహచరుడు గురించి చెప్పారు, రష్మిక మందన్న వారు ఎవరితోటో ఏదో ఉందని చెప్పారు. మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బ్లాక్ మెయిల్ చేయడం, పూజలు చేస్తానండం, లక్షలు కోట్లు సంపాదించారు. నాయుడు గారు, మీరు చేసే తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. కామన్ మ్యాన్ కూడా మీరు అలాగే చెప్పారు. ఎవరో 2 దంపతులు వెళ్తే సినిమాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు మీరిద్దరు ఇడిపోండి అర్జెంటుగా అన్నారు. మేము విడిపోవడం ఏంటంటే మేము బాగున్నాం కదా అంటే గొడవలు లేవా అన్నారు. మాకు అందరికీ ఉండే గొడవలు కూడా మాకు లేవు. లవ్ మ్యారేజ్, అందరూ పెద్దలు ఒప్పుకున్న పెళ్ళి, ఎలాంటి గొడవలు లేవు కుటుంబాల మధ్య మీకున్నట్టుగా. బాగానే ఉన్నామని చెప్తే లేదు మీరు ఇడిపోండి. ఏంటండి అరాచకం? లేదు, లేకపోతే భవిష్యత్తులో ఇడిపోతారు. కాబట్టి త్రయంబకం వెళ్ళి పూజలు చేయండి. ఈయనకి కన్సల్టేషన్ ఫీజు ఇద్దరికి 7,000. ఇక త్రయంబకానికి సంబంధించి అయితే అక్కడ పూజారులతో ఈయనకి లింకు, అది కొన్ని లక్షలు. ఏం మాట్లాడాడు ఈడు? 100 కోట్లు ఉంటే నేనే కొనేసేవాడిని వీడి దగ్గర. భారతీయ జనతా పార్టీ 2019లో ఇక రాదు అన్నారు. మోడీ ప్రభ 0 అయిపోయిందన్నారు. 2019లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాడు, మోడీ గారు మళ్ళీ పీఎం అయ్యారు. మీరు చెప్పింది ఏది జరగలేదు. అంటే అది మీరు అంతకుముందు లగడపాటి రాజగోపాల్ని కలిశారు, పూజలు చేశానన్నారు. ఆయన రాజకీయ సన్యాసం తీసేసుకున్నాడు. మొన్న కొడాలి నానిని కలిశారు 2024 ముందు, ఓడిపోయాడు. వల్లభనేని వంశీని కలిశారు, ఓడిపోయాడు. పేరుని నానిని కలిశారు, వాళ్ళ కొడుకు ఓడిపోయాడు. లెగ్గు నాయనా లెగ్గు. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు 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 రాసుకోండి 100 సార్లు రాసుకోమన్నారు. ఆయన ఏమో 11 సీట్లు పరిమితమయ్యాడు. ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. నా పని అయిపోయింది. అవును, మీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా.
మీరు కన్నె పూజలు అన్నారు, యోని పూజలు అన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. మీరే చెప్పారు ఫిలిం నగర్ టెంపుల్లో సినిమా ముహూర్తాలు పెట్టాను అని. ఒక కెనటిక్ హోండా మీద వచ్చేవారు మీరు. మీకు ఇప్పుడు ఇన్ని కార్లు ఎలా వచ్చినాయి? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏం సంపాదించారు మీరు? ఏం బిజినెస్ చేశారు? కేవలం జ్యోతిష్యం. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు? ఒరే అమ్మ, చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు జ్యోతిష్యం పేరుతో? మీకు రాదు జ్యోతిష్యం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. 2-3 కోట్లు పడేసి లాయర్లు పెట్టుకుందాం అనుకుంటున్నారు. మీకేం పోయింది? ఎవరి సంపాదన అది? ఎంతమందిని బెదిరించారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు. లేని జాతకాల పేరుతో పూజలు చేయకపోతే చచ్చిపోతామని, జైలుకి వెళ్తామని. వైసీపీ వాళ్ళు అనేక మంది ఎమ్మెల్యేలు 12 లక్షలు 15 లక్షలు అడిగారు మీరు. వాళ్ళతో ఏం చెప్పించారు? మిమ్మల్ని అగౌరవపరిచిన వాళ్ళు నెలలో భూమి మీద ఉండరా? ఏం చేస్తారు భూమి మీద ఉండకుండా? ఏం పూజలు చేస్తారు? ఓరి మూర్ఖుడా, భగవాన్ ఈ అహంకారాన్ని క్షమించు. రాత్రిని కెరళకు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ ఫోటోలన్నీ ప్లే చేయండి పీసీఆర్. ఈయన పూజలు చేసిన వాళ్ళు అందరు ఫోటోలు ప్లే చేయండి చెప్తా. సార్ ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. కొత్తపల్లి గీత గారు, ఆమె రాజకీయంగా ఓడిపోయారు, కేసుల్లో ఇరుక్కున్నారు. మందే ఇది మందే, మందే మందే ఇది మందే. నెక్స్ట్ కొడాలి నాని గారు, మీరు వెళ్ళి పూజలు చేశారు, వెంకటేశ్వరని అప్పచెప్పారు, నమో వెంకటేశాయ అన్నారు. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు జీవితం ఏమైపోయిందో చూసాం. ఓడిపోయాడు, కేసుల్లో ఇరుక్కున్నాడు, బెయిల్ కోసం. మందే ఇది మందే, మందే మందే ఇది మందే. పరారీ అయి ఉన్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ వాళ్ళ అవినేని వంశీ కేసులో ఇరుక్కున్నాడు, పరారీలో ఉన్నాడు. మందే ఇది మందే, మందే మందే ఇది మందే. నెక్స్ట్ శివకుమార్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆయన మీ పరిచయం వల్లే. సిద్ధరామయ్య ప్రభుత్వం మీద గవర్నర్ అనుమతి ఇచ్చారు అవినీతి మీద. మందే ఇది మందే, మందే మందే ఇది మందే. నెక్స్ట్ అదిగో రష్మిక మందన్న. మందే ఇది మందే, మందే మందే ఇది మందే. రష్మిక మందన్న గురించి మీరు పూజలు చేశానని మీ దగ్గరికి వస్తే మీరు ఆ వేద ఆశీర్వచనం ఇవ్వడం కూడా మీకు రాదు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు